కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలని ప్రశ్నిస్తే మీ సమాధానం సార్? నా సమాధానం ఒక్కటే అండి. నేనేమంటే నేను ఒక సభ్యుడిని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజలకు దగ్గర కావాలి అనేటువంటి ఆలోచనతో పాటు ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారు, ఎవరి ద్వారానైతే గెలుపుకు అవకాశం ఉంటుంది, ఎవరి ద్వారానైతే 10 ఓట్లు అధికంగా వస్తాయి అనేది అతని పార్టీ డిసైడ్ చేసే క్రమంలో నాకు వస్తుంది. నేను మొదలు చెప్పాను, నేను ఒక ఆశతోటి ఇచ్చాను, ఒక విశ్వాసం ఉంది. బహుశా నాది తప్పకుండా పరువులోకి తీసుకుంటారని. ఎందుకు? నాకు ఇంత బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నా అంత ఉద్యమం వాస్తవం నేను చెప్తాను, నా అంత ఉద్యమం చేసిన వాళ్ళు, ప్రజలతోటి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎంపీపీగా చేశాను, జిల్లాకు అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను, జిల్లాకు అటాచ్మెంట్. మేధావులు జేఏసీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలతో నాకు అటాచ్మెంట్ ఉంది. ఎవరు చేయలేదు 2001 నుంచి 2014 దాకా. ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరెవరు అడిగే ఎవరికి అనుబంధం లేదు, అటాచ్మెంట్ లేదు. ఒక పార్టీ టికెట్ అడగడానికి నాకు పార్టీ అటాచ్మెంట్ గౌరవంగా, అంటే ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి మెరిట్స్ వాళ్ళకు ఉంటాయి. నేనేమంటున్నా, ఎవ్వరికి లేవు మెరిట్స్, నాకే ఉన్నాయి అంటలేదు. నా మెరిట్స్ నాకున్నాయి, వారి మెరిట్స్ వారికి ఉన్నాయి. అన్నీ ఒకటి వడపోస్తారు. నాకు 1-2 మార్కులు వస్తే అదనంగా, వాళ్ళకంటే 1-2 మార్కులు అదనంగా వస్తే ఐ విల్ గెట్ టికెట్. వస్తుందనే ఆశ ఎంత ఉండదో, రాకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పార్టీ కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, రేవంత్ రెడ్డి గారు ఇంకా 2 సార్లు ఈ రాష్ట్రానికి ఏకదాటిగా ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ ప్రజాస్వామ్యం బ్రతకాలి, అన్ని రాజకీయ పార్టీలు బ్రతకాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సార్లు అధికారంలో, అన్ని రాజకీయ పార్టీలు చైతన్య క్రియాశీలకంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి.